వెల్కమ్ టు ప్రీ ఓటింగ్ రిజల్ట్స్. ఈవినింగ్ నైట్ ఎపిసోడ్ తర్వాత ఆబ్వియస్లీ అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ రేపు మార్నింగ్ నుంచి చెప్పుకునేవి ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అవుతాయి అనమాట. సో ప్రస్తుతానికి ప్రీ ఓటింగ్లో మార్నింగ్ లాగే దుమ్ము రేగిపోతుంది అనమాట గంగవ్వకి. అసలు గంగవ్వ కంటే కూడా ఇప్పుడు గంగవ్వ మైండ్లోంచి తీసేసి హౌస్ మొత్తం ఒకే మంత్రం జపిస్తుంది, మణికంఠ 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 మణికంఠ. అదేంట్రా మణికంఠ నామినేషన్స్లో కూడా లేడు, నువ్వు మణికంఠని జపిస్తుంది అంటావు, అండ్ ఇక్కడ నామినేషన్స్లో కూడా మణికంఠ లేరు. మణికంఠ ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయ్యాడు అంటే లైవ్ చూసే వాళ్ళకి నేను ఏం మాట్లాడుతున్నానో ఫుల్గా క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. త్రూ అవుట్ నామినేషన్స్ టైంలో జరిగే లైవ్ కంప్లీట్ మణికంఠకి ఎవరైతే ఎగెయిన్స్ట్ అయ్యారో, ఏ రీజన్స్తో అయితే ఎగెయిన్స్ట్ అయ్యారో ఆ అన్ని రీజన్స్ వైల్డ్ కార్డులు తీసుకొచ్చి మణికంఠకి ఆ రోజు ఎందుకు అలా మాట్లాడు, ఈ రోజు ఎందుకు అలా మాట్లాడు, అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని 100 రీజన్లు చెప్పి మణికంఠ నెగిటివ్ అయ్యాడు అనుకున్న ప్రతి రీజన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చి పాజిటివ్గానే చేసి వాళ్ళని నామినేట్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఉన్న పాత కంటెస్టెంట్లకు ఏమనిపిస్తుంది, ఓరం మనం ఏదో టార్గెట్ చేస్తున్నాము, మనం ఏదో కుర్రోడిని తప్పు చేస్తాడు కదా అని ఒప్పు చెప్పి నామినేట్ చేయడం కానీ ఇవన్నీ చేయడం కానీ చేస్తుంటే బయట జరిగేది ఇదా అంటే బయట జరిగేది ఇదే ఎందుకు అవుతుంది, వాళ్ళు ఏదో అంటున్నారులే, అది ఓన్లీ వాళ్ళ ఒపీనియన్ అయి ఉంటుంది అన్నట్టుగా అంటుంటే, వాళ్ళ ఒపీనియన్ అంటే ఒకరైతే ఓకేరా, మొత్తం అందరూ అవే చెప్తున్నారు కదా అన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరికందరూ షాక్. మణికంఠకి అగేన్స్ట్ అయిన ప్రతి ఒక్కరు, ఆబ్వియస్లీ నబీల్ ఒక్కటి తప్పితే ముఖ్యంగా అమ్మాయిలందరూ సీత, ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి ముఖ్యంగా వామ్మో ఏంట్రా, ఎందుకంటే యష్మి ఇంకా అదే పనిగా నువ్వు బయటికి వెళ్ళే వరకు నేను నామినేట్ చేస్తాను, నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటా ఎవ్రీ వీక్ అన్నట్టుగా అన్నది కదా. ఆ ఒక్క పదం నాకు తెలిసి యష్మి అనుకొని ఉంటుంది, అనవసరంగా నేను అనకుండానైనా ఉండాల్సిందిరా బాబు ఒక్క పద. నేను అసలు ఏదో నా ఆవేశంలో నేను అన్నదా అది పోయి ఇంత పెద్ద ఫిట్టింగ్ అవుతుంది కుర్రోడికి, అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా అయితే ప్రస్తుతానికి చాలా బాధపడుతుంది. అండ్ ఓవరాల్గా మణికంఠ అందరి నోళ్ళల్లో ఎక్కువ అంటున్నాడు అనమాట. మణికంఠ మయం అయిపోయింది కంప్లీట్. ఇవాళ ఎపిసోడ్ కూడా ఎక్కువ శాతం తన పేరే ఎక్కువ వినిపిస్తుంది, తన రీజన్సే అందరూ ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ మణికంఠ రీజన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా తీసేసి నామినేట్ చేస్తున్నారు కాబట్టి పాత వాళ్ళందరికీ అర్థమైంది మనోడికి ఫుల్ పాపులారిటీ అనేది వచ్చేసింది, ఫుల్ సింపతి పరంగా పబ్లిక్లో బాగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు నామినేట్ చేసినా కూడా మేము ఇంకా సర్వైవ్ అవుతూ వస్తూనే ఉన్నాడు అనే ఒక క్లారిటీ అయితే అందరి కంటెస్టెంట్లకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి మణికంఠన్ చేస్తారా లేదా, ఆల్రెడీ ఉన్న పాత వాళ్ళు చేస్తారా లేదా, చేస్తే ఏ పాయింట్స్ మీద బేస్ చేసి చేస్తారు, అది చేస్తే మటుకు మళ్ళీ కుర్రోడికి అది పాజిటివ్గానే వర్కౌట్ అయ్యి సింపతి అయ్యే అవకాశం వస్తుందా, సింపతి అయితే మళ్ళీ ఇలానే సేవ్ అవుతూ వస్తూ ఉంటాడు కాబట్టి మన నామినేషన్ చేసి ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఇలా ఎన్నో క్యాలిక్యులేషన్స్ అనేవి మైండ్లో రన్ అవుతానే ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా, ఈ వీక్ ఎలాగో నామినేషన్స్లో లేడు, నెక్స్ట్ వీక్ మణికంఠ నామినేట్ చేయాలా వద్దా అని పాత కంటెస్టెంట్స్ అందరూ 1-2 సార్లు ఆలోచించి మరీ చేయరనమాట. సో అంత ఇంపాక్ట్ఫుల్ నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి మణికంఠకి సంబంధించి. నాకు మణికంఠ అయితే ఫుల్ జాయ్లో ఉన్నాడు. ఒరే నాకు ఇప్పుడు ఇట్లా ఒక హోప్ వచ్చిందిరా బాబు, ఒక గేమ్ మీద బిగ్ బాస్లో ఉన్నందుకు కానీ నా లైఫ్ మీద కానీ ఒక హోప్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా బాధగా ఫీల్ అయ్యేవాడు. కంటెస్టెంట్స్ అలాగే అని నాగార్జున గారు అని ఇన్ఫ్యాక్ట్ పాత కంటెస్టెంట్లకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అదే నాగార్జున గారు కూడా మణికంఠకి ఇప్పుడు టిష్యూస్ అవి పంపించారు అండ్ మాటికి ఏడవకు అన్నట్టుగా చెప్పారు కాబట్టి నాగార్జున గారు చెప్పారంటే బయట ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది కాబట్టి ఆయన చెప్తారు కదా అనే ఉద్దేశంతోనే ప్రేరణ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ అనుకుంటున్నారు. బట్ ఒక మనిషి ఆ లెవెల్లో ఏడుస్తుంటే, ఎమోషనల్ అవుతుంటే, మాటి కూకుకే ఏడుస్తుంటే అది కంటెంట్ పరంగా బిగ్ బాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అన్లెస్ అని అంటే అది సీత లాంటి ఏడుపు అయితే తప్ప మణికంఠ లాంటి ఒక ఎమోషన్కి సంబంధించిన ఏడుపు ఉంటే ఖచ్చితంగా ఏడుపు గురించి కానీ ఎమోషన్ గురించి కానీ హౌస్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంటే చాలా ఇరిటేట్ చేస్తాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే అది కంటెంటే అవుతుంది బిగ్ బాస్ వాళ్ళకి. అలాంటి కంటెంట్ అయ్యే ఒక ఎలిమెంట్ని, ఇంగ్రీడియంట్ని బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి. కాబట్టి నాగార్జున గారి చేత అలాంటివి ఎక్కువ స్ట్రెస్ చేయరు, చెప్తారు కానీ స్ట్రెస్ చేసి చెప్పరు ఎక్కడ మార్చుకుంటారేమోనని.
సో అందుకే ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒరే మనం నాగార్జున గారు తిడుతుంటే ఓకే పబ్లిక్ కూడా మనలాగా ఆలోచిస్తున్నారేమో అని నేను అనుకుంటే ఏంట్రా ఇది టోటల్ అంటే రివర్స్ అయిపోయిందని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అనమాట. ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది బయట అని. అండ్ ఇంకో పరంగా చూసుకుంటే మనకంటే ఈ వారం ఓటింగ్లో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాసివ్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనబడేదన్నమాట. దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్లో ఉన్న ఒపీనియనే వైల్డ్ కార్డ్స్కి కూడా ఉంది అని వైల్డ్ కార్డ్స్ అందరూ ఆ రేంజ్లో మనోడికి సపోర్ట్ చేశారు, పాత వాళ్ళు అందరిని నామినేట్ చేశారు. కాబట్టి అదే ఊపులో పబ్లిక్ ఇంకా ఎక్కువ ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు వచ్చారో హరితేజ గారు వచ్చి ఉంటే మాత్రం దద్దరిల్లిపోయేది ఆవిడకి ఓటింగ్. మామూలుగానే ఆమెకి ఎలాగో ఓటింగ్ ఉంటుంది. ఆవిడ చెప్పిన రీజన్స్, ఆవిడ చెప్పే విధానం ఇవన్నిటికీ ఖచ్చితంగా మంచి ప్లస్ అయ్యే ఎపిసోడే అవుతుంది ఇవాళ ఎపిసోడ్ మటుకు. సో ప్రస్తుతానికి చూసుకుంటే గంగ వ్యాస్టేజ్గా టాప్లో అయితే కొనసాగుతుంది. 29 to 30% రేంజ్ ఓటింగ్ అయితే ఆమెకి ఉంది. బీభత్సమైన టాప్ లెవెల్ గేర్లో ఇన్ని ఓటింగ్ ఓపెన్ అయిన ఎన్ని గంటల్లో కూడా, ఐ మీన్ టు సే అన్అఫీషియల్ పోల్స్లో ఓపెన్ అయిన ఎన్ని గంటల్లో కూడా ఇంకా అదే లెవెల్ ఓటింగ్ ప్రతి స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది. 29 to 30% రేంజ్లో ఆల్మోస్ట్ అన్ని అన్అఫీషియల్ పోల్స్లో కూడా ఉంది. మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఓట్లు వేసేయండి. నాకు ఇలాగే ఓటింగ్ వీడియోస్కి యూజ్ అవుతుంది ఆ పోల్ కూడా. మీ ఓట్ వేయని వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా వేసేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఎంతమంది ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే అంత క్లారిటీ అయితే వస్తుంది మనకి. కాబట్టి మ్యాక్సిమం మీరు ఓట్ వేయడమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా పోల్ షేర్ చేస్తూ ఉండండి. షేర్ బటన్ కిందనే ఉంటుంది. సో షేర్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో గంగవ్వకి 29 to 30% ఉంటే విష్ణుప్రియకి కంపారిటివ్లీ మార్నింగ్తో పోలిస్తే తగ్గింది. 20%లో అయితే తను పడిపోయిందనమాట. 9 to 10% డిఫరెన్స్ అయితే ఉంది గంగవ్వకి కానీ విష్ణుప్రియకి కానీ. సో ఇటు విష్ణుప్రియకి తగ్గింది అనే కంటే గంగవ్వకి అదే రేంజ్లో అలాగే ఉండడం వల్ల మిగతా వాళ్ళకి ఓటింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయి విష్ణుప్రియకి అలా తగ్గినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. 20% ఓటింగ్తో ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో విష్ణు. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ముగ్గురు దగ్గరగానే ఉన్నారు. వాళ్ళ ముగ్గురి ఓటింగ్ అటు ఇటు జంబుల్ అవుతూనే ఉండదన్నమాట. సో జంబుల్ అవుతూనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి చూసుకుంటే పృథ్వీకి బాగానే పడుతున్నాయి అసలు ఓట్లు. మనం ఏదో అసలు లాస్ట్ వీక్ వరకు తను ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా కూడా డేంజర్ జోన్ క్యాండిడేట్ ఆఫ్కోర్స్ కాబట్టి తనకి ఎక్కువ ఓటింగ్ ఉండేది కాదు. బట్ ఈసారి నిఖిల్ కూడా నామినేషన్స్లో లేదు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ ఏమైనా వేస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు ఉన్న అగ్రెషన్ కానీ కోపం కానీ ఇంకోటి లాంటివి ఏమీ లేదు కాబట్టి కొంచెం గుడ్ బాయ్ లాగా అయ్యాడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ కానీ లేకపోతే తన ఓన్ ఫ్యాండమ్ కానీ కొంచెం అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 16% ఓటింగ్తో పృథ్వీ థర్డ్ పొజిషన్లో. అండ్ మెహబూబ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు 14% ఓటింగ్తో అనమాట. ప్రస్తుతానికి మెహబూబ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. బట్ లైవ్లో చూసుకుంటే మనకంటే బాగా ధైర్యం చెప్తున్నాడు. చూడు ఎంతమంది నిన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నీకు హోప్ వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అన్నట్టుగా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాడు. మనం నైట్ మెయిన్ ఎపిసోడ్లో అది వేస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే లైవ్లో చూసినప్పుడు అరే కుర్రోడు బాగానే ఇస్తున్నాడు రా, ఒక మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడు మణికంఠకి అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో తర్వాత యష్మి 13%, మెహబూబ్కి 14 అయితే యష్మికి 13% దగ్గరగానే ఉన్నారు. సో థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పృథ్వీ, మెహబూబ్ అండ్ యష్మి ఓటింగ్ దగ్గరగానే ఉంది కాబట్టి అటు ఇటు జంబుల్ అవుతూనే ఉందన్నమాట వీళ్ళ ఓటింగ్ ఫిగర్స్ అనేవి. అండ్ లాస్ట్లో సీత యాజ్ యూజువల్గా అలాగే కొనసాగుతుంది 7% ఓటింగ్తో అనమాట. 7 ఉంటే సెకండ్ లీస్ట్ యష్మికి 13 ఉంది, అంటే ఆల్మోస్ట్ డబుల్. కాబట్టి సీతకి క్లియర్గా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ త్రూ అవుట్ వీక్లో టాస్కుల పరంగా కానీ మిగతా ఆస్పెక్ట్స్లో కానీ సీత ఏమైనా చేంజ్ అవుతుందా? ఎందుకంటే కొంతమంది మళ్ళీ నామినేట్ చేశారు వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా నయన, నా పేరు ఈ అమ్మాయి పేరు ఊరికూరికి మర్చిపోతుంటా అనమాట. సో నైని పావని వచ్చేసి మీరు మిమ్మల్ని హౌస్లో చూస్తుంటే పెద్ద క్రై బేబీ లాగా అనిపిస్తారు అని అనేసింది అనమాట. ఏంట్రా పుసుక్కుని ఇంత మాట అనేసింది అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. చూసే మనకు కూడా అలాగే అనిపించింది కదా, మాటికి ఏడుస్తుంది ఏంట్రా బాబాయ్ నసా అనే ఫీలింగ్ అనిపించింది కదా. సో నైని పావని కూడా అలాగే అనిపించింది. సీతని ఎవరు నామినేట్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్లలో ఈ క్రై ఆమె ఏడుపు గురించి కూడా ఉంది. సో ఏడుపు గురించి ఇంకా ఆపుకోకుండా ఇలాగే కంటిన్యూ చేస్తే మటుకు ఇంకా ఖచ్చితంగా డౌట్ లేకుండా ఈ వారం బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సెకండ్ లీస్ట్ డిఫరెన్స్ కూడా హెవీగానే ఉంది.
హెవీగానే ఉంది కాబట్టి వెళ్ళిపోద్దా, ఇంకేమైనా మేజర్ డిఫరెన్సెస్ షాకులు తగిలి సేవ్ అయిపోద్దా, వెళ్ళిపోవాలని మీకు ఉందా, ఆపరేషన్ సీత ఏమైనా స్టార్ట్ చేస్తారా? కింద అయితే మెన్షన్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి మీరు ఎన్ని లైకులు కొడితే నాకు అన్ని అడ్వాంటేజ్. ప్లీజ్ అవాయిడ్ చేయకండి, లైకులు అయితే కొట్టేయండి. బాయ్.